హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ మార్చి 7వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్కి సంబంధించి మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఇమ్మీడియట్గా మీరు మార్చి 7వ తారీఖు అట్లీస్ట్ మధ్యాహ్నానికల్లా మీరు పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి. ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ టైంలో కానీ మిస్టేక్స్ చేసుకొని ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ కరెక్షన్ చేసుకోవటానికి మార్చి 9వ తారీఖు నుండి మార్చి 11వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు మీకు అవకాశం ఉంటుంది. మార్చి 11వ తారీఖు అర్ధరాత్రి 11:50 తర్వాత మీరు ఎటువంటి చేంజెస్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీన్ని వన్ టైం కరెక్షన్ ఫెసిలిటీ అంటారు. ఎందుకు వన్ టైం కరెక్షన్ ఫెసిలిటీ అంటారు అంటే ఒకసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి నంబర్ ఆఫ్ కరెక్షన్స్ ఎన్నున్నాయో అన్నీ ఒకేసారి చెయ్యాలి. అంతేగాని ఒకసారి ఓపెన్ చేసి ఒక కరెక్షన్ చేసుకొని క్లోజ్ చేసి అంటే సబ్మిట్ చేసేసి మరలా ఇంకొక కరెక్షన్ కోసం ఇంకొకసారి లాగిన్ అయ్యి కరెక్షన్ చేసుకుంటామంటే కుదరదు. సో ఒక స్టూడెంట్ ఒక్కసారి మాత్రమే కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము కన్ఫర్మేషన్ పేజీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. దానిలో ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. అదే కాదు, మీరు లాగిన్ డీటెయిల్స్తో నీట్ యూజీ 2025 అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఒక నోట్బుక్లో ఫస్ట్ నోట్ చేసుకోండి. ఏమి మీరు మోడిఫై చేయాలి అనేది ఆ కరెక్షన్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. సపోజ్ ఒక స్టూడెంట్ ఒక 3 కరెక్షన్స్ చేయాలి అనుకోండి, అంటే 3 మిస్టేక్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 3 మిస్టేక్స్ కూడా మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఆ 3 మిస్టేక్స్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చెయ్యాలి. అంతేగాని ఒక 2 మిస్టేక్స్ని ఒకసారి కరెక్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసి మరలా ఇంకొకసారి చేసుకుంటామంటే కుదరదు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి గమనించండి. దీన్నే వన్ టైం కరెక్షన్ ఫెసిలిటీ అంటారు. ఒక్కసారి లాగిన్ అయ్యి మీరు ఎన్ని కరెక్షన్స్ అయినా చేసుకోవచ్చు, కానీ ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే కరెక్షన్స్ చేసుకున్న తర్వాత మరలా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు. అర్థమైంది కదా. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కరెక్షన్స్ చేసేటప్పుడు ఒకవేళ మీరు పేమెంట్ ఎక్స్ట్రా కట్టవలసి వస్తే ఆ అమౌంట్ కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలి అనేది కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అలాగని అన్ని కరెక్షన్స్ కి అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు. కొన్ని పర్టికులర్ కరెక్షన్స్ కి మాత్రమే అమౌంట్ ఎక్స్ట్రా పే చేసే అవసరం ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చదువుకోండి. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ఇక్కడ మీకు ఏ ఏ కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా డేటా ఇచ్చారు. ఫస్ట్, క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఫాదర్ నేమ్, ఫాదర్ క్వాలిఫికేషన్ అండ్ ఫాదర్ ఆక్యుపేషన్ ఇదన్నా చేంజ్ చేసుకోవచ్చు. లేదా మదర్ నేమ్, మదర్ క్వాలిఫికేషన్, మదర్ ఆక్యుపేషన్ వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్, యాడ్ ఆల్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్. వీటిల్లో ఎక్కడ మీకు మిస్టేక్ ఉన్నా సరే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, లేదా అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్కి సంబంధించి మీరు ఏదైనా డీటెయిల్స్ కానీ తప్పుగా ఎంటర్ చేసి ఉంటే, అంటే మార్క్స్ దగ్గర కావచ్చు, లేదా బోర్డ్ ఆఫ్ స్టడీ అవ్వచ్చు, లేదా మీరు ఏ స్కూల్లో చదివారు ఆ డీటెయిల్స్, లేదా ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు, రోల్ నెంబర్స్, వాటిల్లో ఎక్కడ మిస్టేక్ ఉన్నా సరే అవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మీరు ఏ స్టేట్ కి ఎలిజిబుల్ అవుతారు
అంటే మీ యొక్క సొంత రాష్ట్రం ఏంటి అని అర్థం. కాబట్టి ఆ స్టేట్ ని మీరు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు, అంటే ఇంతకు ముందు పొరపాటున తెలియక తప్పు చేస్తుంటే. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇంతకు ముందు మీకు తెలియక ఏదైనా తప్పు పెట్టుకొని ఉంటే అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ గా ఫిల్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, ఈ 5 కేటగిరీస్ మాత్రమే ఉంటాయి. జనరల్ కేటగిరీ వాళ్ళు ఎటువంటి కేటగిరీ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సర్టిఫికెట్ అక్కర్లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికెట్ ఇంతకు ముందు సంవత్సరాంతి ఉన్న దాని డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు, అదే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు మీరు అప్లై చేసి ఉంటే ఆ రిసిప్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ రిసిప్ట్ ని మీరు కేటగిరీ సర్టిఫికెట్ దగ్గర అప్లోడ్ చేయొచ్చు. ఆల్రెడీ కరెక్ట్ గా ఇస్తే మార్చొద్దు. నెక్స్ట్ సబ్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడి. సబ్ కేటగిరీ అంటే ఈ కేటగిరీలో ఇంకా ఏదైనా సబ్ కేటగిరీ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే అవి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్. అంటే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన సిగ్నేచర్ అది ప్రాపర్ గా అప్లోడ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ నీట్ యూజీ అన్నారు. ఇంతకు ముందు మీరు నీట్ ఎగ్జామినేషన్ ఎన్నిసార్లు రాశారు, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు రాసుంటే ఎన్నిసార్లు నీట్ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేశారు అనేది ఇక్కడ కౌంట్ నెంబర్ రాయాలి. సో ఈ సెకండ్ సెక్షన్ లో మీరు అన్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా వేరే డేటా ఏదైనా యాడ్ చేయాలి అంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చి క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రసెస్ అన్నారు. అంటే పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటిది పర్మనెంట్ అడ్రస్. ఈ పర్మనెంట్ అడ్రస్ సపోజ్ మీరు తెలంగాణ స్టేట్ లో ఉంటూ ఉన్నారు అనుకుందాం. అంటే తెలంగాణ స్టేట్ ఆధార్ కార్డ్ అయ్యుండి మీ పేరెంట్స్ జాబ్ రీత్యా మీరు ఒకవేళ ఏపీ స్టేట్ లోనో లేక కర్ణాటక స్టేట్ లోనో తమిళనాడులోనో ఎక్కడో ఒక చోట ఉంటూ ఉన్నారు అనుకుందాం. అప్పుడు మీరు ప్రెసెంట్ అడ్రస్ ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్నారో అక్కడ కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చే అడ్రసెస్ ని బట్టి అక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ హైలైట్ అవుతాయి. ఒకవేళ రెండు అడ్రస్లు ఒకటే ఇచ్చారనుకోండి అప్పుడు ఒక స్టేటే హైలైట్ అయింది. అలా కాకుండా మీరు ఒకవేళ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉంటూ ఉన్న ఊరు దగ్గర ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అప్పుడు పర్మనెంట్ అడ్రస్ కి సపరేట్ గా ఆధార్ కార్డు ప్రూఫ్, ప్రెసెంట్ అడ్రస్ కి ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి అడ్రస్ కి ప్రూఫ్, ఈ రెండు కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి ఆ ఫైల్ ని మీరు అప్లోడ్ చేస్తే అక్కడ డీటెయిల్స్ కూడా మీరు 2 డిఫరెంట్ అడ్రసెస్ ని మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ రెండు స్టేట్ నేమ్స్ కూడా హైలైట్ అవుతాయి. ఒకవేళ ఈ రెండు అడ్రసెస్ ఒకే స్టేట్ లో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒక స్టేట్ నేమే హైలైట్ అయింది కాబట్టి ఆ స్టేట్ లోనే మీరు సిటీని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ ఇచ్చే అడ్రస్ ని బట్టి మీకు నంబర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ కి హైలైట్ అవుతాయి. సో అప్పుడు మీకు కావాల్సిన స్టేట్ ని చూజ్ చేసుకోండి. అలాగే మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఏ మీడియంలో రాయాలి అనుకుంటున్నారో కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అవసరమైతే మోడిఫై చేసుకోండి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఫీ దెన్ ద అడిషనల్ ఫీ విల్ బి చార్జ్డ్ యాజ్ అప్లికబుల్ అన్నారు. ఒకవేళ ఇంతకు ముందు ఎంటర్ చేసిన డేటాని ఇప్పుడు మీరు చేంజ్ చేసినప్పుడు ఆ చేంజెస్ ని బట్టి ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ కానీ మీరు ఫీ రూపంలో కట్టవలసి ఉంటే అది మీరు ఖచ్చితంగా కట్టి తీరాలి అని చెప్తున్నారు. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ అంటున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా పేమెంట్ కట్టి చేంజెస్ చేసుకునేవి ఉంటే ఈ అడిషనల్ ఫీ కట్టిన తర్వాత మాత్రమే చేంజెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది అంటున్నారు. థర్డ్ కేసు వచ్చి ద ఓన్లీ వన్ టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ది క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫార్మ్స్ షల్ బి ఫ్రోజన్. ఇదే నేను ఫస్ట్ బిగినింగ్ లో కూడా చెప్పాను. ఒక్కసారి మీరు కరెక్షన్స్ చేసుకొని సబ్మిట్ చేసేశారు అంటే మరలా ఫర్దర్ కరెక్షన్స్ ఇంకా ఎక్స్ట్రా కరెక్షన్స్ ఏదైనా చేసుకోవాలి అంటే పొరపాటున మర్చిపోయాను అనుకొని మీకు అప్లికేషన్ ఓపెన్ అవ్వదు, ఫ్రీజ్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మీరు కూడా ఒకసారి చదువుకుంటే ఆ క్లారిటీ వస్తుంది. సో మీరు ఏ ఏ కేటగిరీలో ఈ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
ఇంతకుముందు ఇచ్చిన డేటా ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కేటగిరీస్ వరకు మాత్రమే చేంజెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. కొద్దిమంది ఫోటోని మీరు అప్లోడ్ చేసినప్పుడు, అంటే మీరు ఫోటో తీయించుకున్నప్పుడు స్టూడెంట్ పేరు, ఫోటో టేకెన్ డేట్, అంటే ఎప్పుడు ఫోటో తీయించుకున్నారు అనేది డేటు అక్కడ మీరు టైప్ చేయించారు ఫోటోస్ మీద. కాకపోతే మీరు ఈ ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ 80% ఫేస్ మాత్రమే కనిపించాలి విత్ క్లియర్ ఇయర్స్ అని మెన్షన్ చేసి ఉంది. కాబట్టి మనం జనరల్ గా ఏం చేసామంటే ఆ ఫోటోని క్రాప్ చేసి ఫేస్ వరకు బాగా క్లియర్ గా కనిపించేలాగా ఆ క్రింద భాగాన్ని క్రాప్ చేసేసి ఓన్లీ అప్పర్ భాగాన్ని మాత్రమే అప్లోడ్ చేసేసాం. దానివల్ల కొద్దిమంది స్టూడెంట్స్ కి ఫోటో పైన పేరు డేటు కనిపించటం లేదు. దీని గురించి ఎవ్వరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో మనకి ఫోటో మీద పేరు డేటు ఉండాలనే పాయింట్ మెన్షన్ చెయ్యలేదు. మరి ఎందుకు చెప్పారు మేడం మీరు ఇన్ని వీడియోస్ లో లైవ్ సెషన్స్ లో కూడా చెప్పారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేశారు, జనవరి 1, 2025 తర్వాత తీయించుకున్న ఫోటో అయ్యి ఉండాలి అని చెప్పారు. మరి అది ఎలా ప్రూఫ్ ఉంటుంది? మనం అప్లోడ్ చేసినప్పుడంటే మన అప్లికేషన్ ఫామ్ వరకు ఓకే, బట్ రేపు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ సెంటర్స్ వాళ్ళు మీరు ఈ ఫోటో ఎప్పుడు తీపించుకున్నారు అని అడుగుతారు. దానికోసం మనం ప్రూఫ్ కింద చూపించాలి. కాబట్టి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని రీసెంట్ది తీపించుకొని దానికి ప్రూఫ్ గా స్టూడెంట్ పేరు డేట్ ఆ రెండు కూడా వేయించుకొని తీసుకుని వెళ్ళటం మంచిది. అది ఎగ్జామ్ ముందైతే మీరు గుర్తుంచుకోరు. కాబట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్ టైంలోనే మీకు ఒక రిమైండర్ లాగా మీకు మీకు అంటే ఈజీగా గుర్తుండేలాగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ నుండి మీకు అలవాటు చేశాము. అది రీజన్. సో ఇప్పుడు అప్లికేషన్ లో అయితే ఈ ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ కరెక్షన్స్ లో కూడా ఫోటోని కరెక్షన్ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించలేదు. కాబట్టి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫోటో ప్రాపర్ గా అప్లోడ్ అయ్యింది అంటే చాలు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ కి ఫింగర్స్ కూడా 10 వేళ్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసినప్పుడు కూడా కొద్దిమందికి ఓన్లీ 9 ఫింగర్స్, అంటే ఒక 9 వేళ్లు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్కాన్ చేసినప్పుడు పొరపాటున ఒకటి మిస్ అవటం లాంటివి జరిగినాయి. వాళ్ళు కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మెయిన్ వాళ్ళు తీసుకునేది థంబ్ ఇంప్రెషన్స్ వాళ్ళు జాగ్రత్తగా గమనించేది. ఎందుకంటే రేపు ఎగ్జామ్ హాల్లో కూడా మీకు థంబ్ ఇంప్రెషనే ఉంటుంది. కాబట్టి అంతేకాదు మీరు హాల్ టికెట్ మీద కూడా మీకు థంబ్ ఇంప్రెషన్ మాత్రమే వస్తుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి కూడా. సో 10 ఫింగర్స్ ఇంప్రెషన్స్ రాకపోయినా మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు. అలాగే ఫోటో మీద పేరు డేట్ లేకపోయినా కూడా వరి అవ్వక్కర్లేదు. కానీ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని ఒకటి చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి స్టూడెంట్. అలాగే ఒకటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫు అడ్మిట్ కార్డు సెకండ్ పేజ్ లో అంటించుకొని తీసుకొని వెళ్ళాలి. ఆ రెండింటి మీద మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ పేరు డేట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైనా మీరు ఒకవేళ ప్రింట్ వేయించుకుని ఉండకపోతే డేటు నేము ఇప్పుడు వేయించుకోండి, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అప్లోడ్ చేసినంత వరకు ఏ ఇబ్బంది లేదు. క్లియర్? అంతేకాదు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు క్లియర్ గా క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను, లైవ్ సెషన్స్ లో కూడా చెప్పాను. కొద్దిమంది ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ లేదా చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఎన్ఐఓఎస్ ద్వారా సబ్జెక్ట్స్ ని కంప్లీట్ చేసుకొని సర్టిఫికెట్ పొందినటువంటి స్టూడెంట్స్, లేదా ఇప్పుడు చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎన్ఐఓఎస్ ద్వారా, వీళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైనా ఒకవేళ ఎలిజిబిలిటీ లేదేమోనని అప్లై చేసుకొని ఉండకపోతే అట్లీస్ట్ ఈ రోజైనా జస్ట్ విదిన్ 1 అవర్ లో మీరు అప్లికేషన్ పూర్తి చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఈ రోజైనా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా మీరు అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. దానిలో ఎక్కడెక్కడ కరెక్షన్స్ ఉన్నాయో అండర్లైన్ చేసుకొని ఈ కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు మార్చి 9వ తారీఖు నుండి మార్చి 11వ తారీఖు అర్ధరాత్రి 11:50 లోపు ఈ కరెక్షన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మాత్రమే ఈ కరెక్షన్స్ చేసుకునే అవకాశం. అంటే ఒకసారి లాగిన్ అయ్యి
మీరు ఎన్ని కరెక్షన్స్ అయినా చేసుకోవచ్చు, కానీ చేసిన తర్వాత ఒకసారి సబ్మిట్ చేస్తే మరలా మీకు అప్లికేషన్ రెండోసారి ఓపెన్ అవ్వదు. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అంతేకాని మీరు అతి భయంతో లేదా అతి జాగ్రత్తతో మీరు ఆల్రెడీ ఫిల్ చేసిన డేటాని ప్రతి ఒక్కరు మరలా ఒకసారి క్లిక్ చేస్తూ కూర్చోకుండా, అవసరమైతేనే మీరు హార్డ్ కాపీ మీద అంటే ప్రింట్అవుట్ తీసుకున్న పేపర్ మీద మిస్టేక్స్ ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలో ఆ ప్లేస్ లో మాత్రమే క్లిక్ చేసి కరెక్షన్స్ చేసుకోండి. అంతేగాని అన్ని మరలా ఒకసారి రీచెక్ చేద్దామని క్లిక్ చేసుకుంటూ కూర్చోవద్దు ఎవరు కూడా, దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంతేకాదు, ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ కి నీట్ స్కోర్ ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఎటువంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించి ఇంటరాక్టివ్ వెబినార్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నా వెబ్సైట్ లో ఉంది. దయచేసి ఈ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ గా ఉంటే ₹199 పే చేసి ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. మీ పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, ఏ ఏ సబ్జెక్ట్స్ లో, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఎలా ఉంది, ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు, వీటి గురించి మీరు నాతో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మీరు ఎవరైనా ఈ వెబినార్ సెషన్ లో పాల్గొనాలి అంటే ఇక్కడ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంటరాక్టివ్ వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఇచ్చాను. ఈ లింక్ ని క్లిక్ చేసి ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా ఈ వెబినార్ హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. మార్చి 8వ తారీఖు రాత్రి 8 గంటలకి ఈ వెబినార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు కూడా నాతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడేటువంటి అవకాశం లభిస్తుంది. సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.